సో డాక్టర్ టెడ్లీ ప్రసాద్ గారు, ఓవర్ టు యు. సో గివ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు డాక్టర్ ప్రసాద్ టెడ్లీ గారు. గుడ్ మార్నింగ్ ఎవరు. థ్యాంక్ యూ మనోజ్ గారు. థ్యాంక్ యూ. ఎంత పవర్ చూడండి ఆన్లైన్ మార్కెటింగ్. చూడండి ఎక్కడైనా తీసేది ఒకరికొకరు. జస్ట్ ఆయన ఏం చేశాడు, ఒక మీటింగ్ రికార్డ్ చేసిన మీటింగ్ పెట్టి మళ్ళీ ఇక్కడికి ఎంతమందిని పిలిచారు చూడండి. గ్రేట్ కదా అసలు. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ జీ. ఎందుకంటే నాకు నా గురించి చెప్తానండి. నేను డాక్టర్ ప్రసాద్ టెడ్లీ, నా బ్రాండ్ టెడ్లీ అండి. నేను ఫార్మకాలజీ అనే సబ్జెక్ట్ లో అసోసియేట్ ప్రొఫెసర్ అనమాట. ఫార్మకాలజీ అనే సబ్జెక్ట్ పిహెచ్డి చేసి అసోసియేట్ ప్రొఫెసర్ గా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అనే విని ఉంటారు రాజమండ్రి దగ్గర. అక్కడ చేసి ఒక ఫార్మసీ కాలేజ్ లాగా. అయితే అద్భుతమైన టాలెంట్ ఉంది, ఆఫ్లైన్ లోనే కన్వర్ట్ చేసుకోగలుగుతున్నాను. టెక్నికల్ నాలెడ్జ్ కూడా మంచి ఉంది. బట్ సరైన మెంటర్ లేకపోతే చాలా కష్టంగా కూడుకున్న పని ఏదైనా. ఎస్ ఆర్ నో? ఎస్. అంటే నేను చాలా ట్రై చేస్తూ ఉన్నాను బెటర్ ఎక్కడ కన్వర్ట్. అయితే ఇక్కడ మాతృభాష అయితే ఎంత బాగుంటుందని ఎమోషనల్ కనెక్షన్ కదా. ఇది వరకు మనకి ఎంత ఇంగ్లీష్ తెలిసినా కనెక్ట్ కావడం కష్టం. సో ఇది ఆల్మోస్ట్ డిసెంబర్ లో నేను కనెక్ట్ చేసి పెట్టాను, బట్ వదిలేసా. జనవరి సంక్రాంతి తర్వాత మళ్ళీ చూశాను, మళ్ళీ వదిలేశాను. ఫైనల్ గా లాస్ట్ 1 month బ్యాక్ కనెక్ట్ అయింది. ఎంత పవర్ఫుల్ అని. సో ఇది తెలుసుకున్న తర్వాత చాలా హ్యాపీ అనిపించినాక ఆయన చెప్పింది ప్రతిదీ పూజ తప్పకుండా ప్రాక్టీస్. వెరీ రీసెంట్ నేను ఒకటి చెప్తానండి. నేను ఏ బిజినెస్ చేస్తాను తర్వాత చెప్తాను. వెరీ రీసెంట్ ఒక పెద్ద ఆయనతో, అంటే స్టేట్ ప్రెసిడెంట్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అనమాట, సోము వీర్రాజు గారు అని. ఆయన ఎమ్మెల్సీ మా రాజమండ్రి. ఆ లలిత్ గారు భద్రం అని, డాక్టర్ భద్రం అని, ఆయన కామెడీ యాక్టర్ అనమాట. మీకు భద్రం తెలిసి ఉంటుంది కదా. సో ఆయనతో ఒక మూవీకి వెళ్ళి పక్కన కూర్చున్నాం. ఆయన మా సీనియర్. కలిస్తే ఇట్లా మీరు ఏం చేస్తారంటే ఇలా చేస్తున్నాం అంటే, మనం కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాం. ఆ ప్రాజెక్ట్ ని వితిన్ 10 days లో నేను లైవ్ లో తీసుకొచ్చాను. యూట్యూబ్ మనోజ్ గారు నెక్స్ట్ ఇయర్. సూపర్. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మనీఫ్లో డైట్, www.moneyflowdiet.com. అంటే ఇక్కడ మనుషులందరూ హెల్త్ పాడవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మెటబాలిజం అనే సూపర్ పవర్ ని బ్రేక్ చేసుకోవడం. మెటబాలిజం అనేది సూపర్ పవర్ అండి. ఎందుకంటే అమ్మ దగ్గర నుంచి వస్తాను, నాన్న దగ్గర నుంచి వస్తాను, అమ్మ దగ్గర నుంచి వస్తాను, నాన్న దగ్గర నుంచి వస్తాను, 2 కణాలతో మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. అంటే చూడండి, కంటికి కనపడిన 2 cells లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఒక జైగోట్ కింద ఫామ్ అయ్యి అమ్మ యూట్రస్ లోకి వచ్చి అక్కడి నుంచి డెవలప్మెంట్ జరుగుతుంది. ఏంటనుకున్న రీజన్ మెటబాలిజం అనే సూపర్ పవర్ అన్నమాట. మెటబాలిజం ప్రతిరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇన్సైడ్ బాడీ, ఇన్సైడ్ ఆ సెల్ లో. అంటే ఆ సెల్ నుంచి మన పేరెంట్స్ కున్న లక్షణాలు మనకు వచ్చాయి. మన పేరెంట్స్ ఎలాగైతే బిహేవ్ చేస్తారో మనం అలా బిహేవ్ చేస్తాం. మన పేరెంట్స్ కి వచ్చిన కలర్ ఏంటో మనకు ఆ కలర్ వస్తుంది, ఆ లక్షణాలు ఏంటో మనకు ఆ లక్షణాలు వస్తాయి. అంటే రోజు ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ కి ఏం కావాలండి? క్వాలిటీ మెటీరియల్ కావాలి. ఎస్ ఆర్ నో? ఎవరైనా ఇల్లు కట్టుంటే కన్స్ట్రక్షన్ కి క్వాలిటీ మెటీరియల్ లేకపోతే అవుతుందండి? అవును కదా. ఈ బాడీ కూడా అదే అనమాట. సో ఆ 2 cells 4 అయ్యాయి, 4 8 అయ్యాయి, అలా 16 అయ్యాయి. అట్లా కొన్ని లక్షల కోట్ల కణాలతో మన దేహం నిర్మించబడి ఉంది. సో ఆ శరీరానికి ఏం కావాలి? క్వాలిటీ న్యూట్రిషన్, ప్రోటీన్ కావాలి, గుడ్ ఫ్యాట్స్ కావాలి, ఫైబర్స్ కావాలి, విటమిన్, మినరల్స్. ఇవి పెట్టకపోతే మన శరీరం మెటబాలిజం బ్రేక్ డౌన్ అయిపోయి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఆర్గాన్స్ మధ్య హార్మోన్ దెబ్బతింటుంది, అందుకని జబ్బులు వస్తున్నాయి. సో నేను మెటబాలిజం మీద వర్క్ చేసి అద్భుతమైన రిజల్ట్ సంపాదించాను. బట్ నేను దాన్ని ఆన్లైన్ లో చేయడానికి నాకు ఇప్పుడు నా సిఆర్ చెక్ చేస్తే ఆ ఫామ్స్ ఒక 10 బిల్ చేశాను. ఈ మధ్య నేను కాన్సెప్ట్ ఏంటంటే వచ్చినాక ఎన్ని థాట్స్ వస్తున్నాయో. నిన్న ఒక థాట్ వచ్చిందండి, అసలు ఏదైనా మార్చి 31st కదండి, ఏదైనా ఒక ఫైనాన్స్ అంటే మనం బిజినెస్ చేసిన 31st కి మనకున్న ఫైనాన్స్ అంతా క్లీన్ చేసుకుంటాం కదా. ఎసన్నా చేయకుండా అవుతుందా? మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది తెలియాలి. అయితే ఇక్కడ నాకు థాట్ వచ్చింది ఇమీడియట్ గా. ఏంటే థాట్? హ్యూమన్ బాడీకి ఆడిట్ ఉంటే ఎంత బాగుంటుంది కదా అని. హ్యూమన్ బాడీకి ఆడిట్ అంటే ఎంత సివిల్ స్కోర్ బాడీకి ఉంటే బాగుంటుంది కదా.
నేనేం చేస్తాను, ఫస్ట్ మనం చేసే పనులు సర్టిఫికెట్ ట్రై చేయాలి. ట్రై చేస్తే అప్పుడు అది మనకి ఏదైనా ఆన్సర్ మంచిగా ఇస్తుంది. ఆ ట్రై చేసి పెట్టుకున్నా, నేను ఇది చేస్తా అని ట్రై చేసి పెట్టుకున్నా. చాట్జిపిటి నాకు ఈ రోజు ఒక థాట్ వచ్చింది, హ్యూమన్ బీయింగ్స్ కి హ్యూమన్ ఆడిట్, బాడీ ఆడిట్ హెల్త్ సిటీస్ తో చేయాలనుకుంటున్నాను. దానికి ఏమైనా క్వశ్చన్ రెడీ చేసి ఇస్తామంటే కరెక్ట్ పార్టీ అయితే నేను చేస్తున్న పని ఆ క్వాలిటీ అన్నమాట. అది మన బాడీకి ప్రతి సంవత్సరం ఒకసారి ఆడిట్ చేసుకుని ఎక్కడైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో వాటిని సరి చేసుకుంటే లైఫ్ అంటే హ్యాపీ కదండి. అసలైన హ్యాపీ శరీరమే కదా. ఈ శరీరం పాడు చేసుకుని ఎన్ని చేస్తూ ఉపయోగం ఏంటి? ఎస్ ఆర్ నో? ఎస్. అయితే ఇచ్చిన వెంటనే ఆ ఫామ్ తీసుకునే దగ్గర గూగుల్ ఫామ్ బిల్ చేసుకుని దాంట్లో అక్కడ కాపీ పేస్ట్ చేసుకుని అట్లా ఒక పార్టీ చేశానండి. పార్టీ చేసి ఈరోజు ఇంకా గవర్నమెంట్ చూపించాను ఆ ఫామ్. ఆడిట్ ఫామ్ ఆయన సెలెక్ట్ చేశారు నాకు అనమాట. ఆ చూసినంటే ఆ ఫామ్ చూసినంటే ఏంటండి అద్భుతమైన ఫామ్ అంటే ఆడిట్ అంటే ఇప్పుడు బ్యాంక్, ఇప్పుడు సార్టెడ్ అకౌంట్ ఏదైనా బ్యాంక్ అయితే ఏంటి ప్రిపేర్ చేసుకుని దాని మీద వర్క్ చేస్తారు. సో ఆడిట్ అదంతా చేసి నేను మా ఫ్రెండ్స్ కి 2-3 పెట్టారనమాట. పెడితే వాళ్ళు వివచ్చంగా అప్రిషియేట్ చేశారనమాట. కదా హ్యూమన్ బాడీకి మన లైఫ్ మంచిగా ఉండడానికి, ఏ జబ్బులు రాకుండా ఉండడానికి బెటర్ కాదని. అంటే నేను ఇక్కడ చెప్పేదంటే నా గురించి కాదు, నాకు వచ్చిన థాట్ ఉపయోగించుకుని తీయడం నాకు ఎలా ఉపయోగపడింది అనే దాని గురించి చెప్పడం కోసం నాకు ఇదంతా. సో లాస్ట్ మంత్ మేము అంటే ఇక్కడ మీరంటే ఏ ప్రోడక్ట్ బేస్ కాదండి. అంటే నేను ఇప్పుడు హెర్బల్ లైఫ్ గురించి మాట్లాడి 2012 లో నేను హెర్బల్ లైఫ్ నేను చదువుకునే టైంలో, నేను కాంపౌండ్ ఎంఎస్ మాస్టర్ చేసే టైంలో నా ఫ్రెండ్ ఒక హెర్బల్ లైఫ్ గురించి చెప్పారు. సో హెర్బల్ లైఫ్ అని, సో హెర్బల్ లైఫ్ గురించి ఎందుకంటే నేను హెర్బల్ లైఫ్ కంపెనీ ఎవరు పెట్టారని చూశాను. నేను కాంపౌండింగ్ చేస్తాను అంటే నేను ఒక ఫార్మకాలజిస్ట్, మంచి ప్రిపరేషన్ చేయగలను, మ్యానుఫాక్చరింగ్ చేయగలను, అసలు ఎవరు చేశారో చూశారు. అది మార్క్ యూజ్ అయినా నైట్ గా చేసుకుని ఇంత ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. నేను చేయలేదని తెలియని ఒక బ్రాండ్ ఇప్పుడు నేను అప్పుడు హెర్బల్ లైఫ్ లో వర్క్ చేశాను. నేను అప్పుడు 2011 లో హెర్బల్ లైఫ్ లోకి వెళ్ళి గట్టి వరకు వర్క్ చేశాను. నాకు నచ్చలేదు. నచ్చకపోతే అంటే ఒక్కొక్కరికి ఒక థాట్ కదా, ఎవరికైనా ఓన్ బిజినెస్ పెట్టాలని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కదా. ఆయన బిజినెస్ నేనెందుకు చేయలేను? ఆయన థాట్ చాలా బాగుంది. ఆయన థాట్ చాలా బాగుంది. చూడండి, ఎక్కడో అమెరికాలో పుట్టి ఇప్పుడు ప్రపంచం ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 కంట్రీస్ లో ఆ ప్రోడక్ట్ ఉంది. అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్. సో అట్లా కాకుండా నేను నా ఆలోచన అట్లా ఏం చేయాలని టెక్నిక్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 7,000 మెంబర్స్ కి నా సర్వీస్ ఇచ్చాను. మన ఇంట్లో డైట్ అని లాస్ట్ 2 months నుంచి అనుకుంటున్నామండి. అనుకున్న ఒక 30 మెంబర్స్ కి మీ ఇంటి దగ్గర మన ఇంట్లో డైట్ అంటే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉపయోగించుకుని మన లైఫ్ ని ఎలా చేసుకోవాలని మెయిన్ గోల్ అనమాట. మన ఇంట్లో ఇంగ్రీడియంట్ ఇంకే ప్రొడక్ట్ వద్దు. ప్రొడక్ట్ మీద ఎన్ని రోజులు సర్వ్ అవుతాం, ఎన్ని రోజులు వాడగలుగుతాం, కొన్ని రోజులు అయితే బోర్ పడుతుంది. ఆ డబ్బులు నిరంతరం పెట్టాలంటే చాలా కష్టం కదా. సో మన ఇంట్లో 30 మెంబర్స్ కి ఇచ్చి, ఇందాక నేను దోమ గారికి నా రిజల్ట్ చూపించాను. 30 మెంబర్స్ అది రీసెర్చ్ ఒక పబ్లికేషన్ చేసాం అన్నమాట. 30 దాంట్లో 1 month లో 10 kgs తగ్గిన ఉన్నారు, 2 months లో 20 kgs తగ్గిన ఉన్నారు. సో రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్ చేసి ఇప్పుడు దాన్ని పబ్లిష్ చేయబోతున్నాను. ఏపీ తెలంగాణ అంటారు. అది దానికి నెక్స్ట్ ఇయర్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మనం చేసే పని, ఇప్పుడు నా క్లయింట్స్ ఇది వరకు ప్రతిరోజు ఉదయం మార్నింగ్ గుడ్ మార్నింగ్ పెట్టి బ్రేక్ఫాస్ట్ తిన్నారా, ఆ ప్లేట్ నాకు పెట్టారా అని అడిగేవాడిని. ఫోన్ చేసి నా కింద నా టీం మెంబర్స్. ఇప్పుడు అలా లేదు. ఎప్పుడైతే వర్క్ లో క్రియేట్ చేసాం, ఫస్ట్ ఆయన 1-2 చెప్పారు. ఇప్పుడు ఆయన బిజీగా ఉన్నారు, నేను గెలగడం మొదలు పెట్టాను. అంటే మనం ఎంత దానికి ఎక్స్పోజర్ ఉంటే మనకు బాగా నేర్చుకోవచ్చు నెక్స్ట్ ఇయర్. మీకు అద్భుతమైన కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఉదయం గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టట్లేదు, ఆటోమేటిక్ అయిపోతుంది. అలాగే వాయిస్ రికార్డ్ చేసి 9 o'clock పెట్టాను, అది వెళ్ళిపోతుంది. నేనేం చెప్పాను, బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్, మీరు తిన్నారా, తిన్నాక ప్లేట్ పెట్టండి అని నా వాయిస్ మీరు ఫోన్ చేయట్లేదు. అది 9కి వెళ్తుంది, మళ్ళీ లంచ్ టైం 1కి వెళ్తుంది. తిన్న తర్వాత నాకు ప్లేట్ పెట్టండి. ఇక్కడ ఈవినింగ్ 6కి నాకు డిన్నర్ అండి. నా క్లయింట్ ఏదైనా ఉంటే 6కి క్లోజ్ అనమాట. మెటబాలిజం ప్రకారం అంటే బయో క్లాస్ ప్రకారం పనిచేస్తాను. మెటబాలిజం అవుట్ ఆఫ్ ద మెటబాలిజం తింటే మన ఆరోగ్యం పాలైపోతుంది. సో అట్లా చేసుకుని నైట్ గుడ్ నైట్ అనే మెసేజ్ ఎంత ఈజీ ఉందంటే వర్క్ లో అంత ఈజీగా ఉంది. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఒక 40 లీడ్స్ తెచ్చుకున్నానండి. అలాగే ఏంటనుకుంటే నాకు అర్థమైంది. ఒక 40 లీడ్స్ వచ్చింది. వెబ్సైట్స్ ఎలా కండక్ట్ చేయాలంటే ఆయన చెప్పారు, కండక్ట్ చేశాను. కండక్ట్ చేసిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు, వాల్యూ
వాల్యూ మీద ట్రస్ట్ బిల్డ్ చేయండి, బిజినెస్ అవ్వదు అన్నారు. నాకు పార్టీలోని 12 లీడ్స్ కనెక్ట్ అయ్యాయి. సూపర్. బిజినెస్ లో 12 మెంబర్స్ కనెక్ట్ అయ్యారండి. ఫైనల్ గా అంటే ఫస్ట్ 499 లో ఇంతమంది కనెక్ట్ అయ్యారండి. మాట్లాడి నేను ఫస్ట్ చెప్పేసాను ఇది అని ట్రస్ట్ క్రియేట్ చేశాను. మీరే ఎవరైతే ఉన్నారో మీ రిపోర్ట్ నేను చూస్తాను, వన్ టు వన్ కట్టండి, మీరు బుక్ చేసుకోండి అని క్యాలెండర్ పెట్టాను. క్యాలెండర్ పెట్టినాక దాంట్లో నాకు 12 వచ్చాయి. అయితే కొంతమందికి మెసేజ్ అవ్వలేదని చెప్పారు, తర్వాత వాళ్ళు కాల్ చేశారు అన్నమాట. అయితే నేను ఫస్ట్ ఏం పెట్టినప్పుడు 1 to 1 కాల్ చేశానండి, అందరికీ కాల్ చేశాను. అందులో జమీన్ వస్తాయా లేదా లీడ్స్ అనేది టెస్ట్ చేశాను. చేసిన తర్వాత నేను మీ వెబినార్ గురించి వెయిట్ చేస్తామని కొంతమంది అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది, ఓహో ఇది పని చేస్తుంది అనుకుంటా అనిపించింది. ఆ తర్వాత నేను చేసిన తర్వాత నాకు 12 వచ్చారు. 12 నుంచి ఇప్పుడు 14 days కి 14 days లోని 12లోని 8 మెంబర్స్ 3000 పే చేశారు. సో నేను దాని నుంచి ఇప్పుడు నేను 1 year కోర్స్ కండక్ట్ చేస్తాను. 1 year కి నేను ఒక వీడియో చెప్తాను మాట. ఇప్పుడు అయితే నాకు ఇప్పుడు ఏ మాత్రం తెలిసిపోయింది. ఇప్పుడు ప్రతిరోజు 1000 పెడుతున్నా అంటే 1000 అంటే నాకు ఒక 20-25 లీడ్స్ వస్తాయి. సో ఎవ్రీ డే నేను జూమ్ కాల్ ఆటోమేషన్ చేసుకున్నాను. అంటే నైట్ 7 కండక్ట్ చేస్తాను కదా, 7 తర్వాత మళ్ళీ ఈవినింగ్ 6 వరకు, అది 6-7 లోపల వచ్చిన అందరూ మీటింగ్ వస్తారన్నమాట. ఇప్పుడు అది జరుగుతుందండి. చాలా హ్యాపీగా ఉంది. మనోజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పుడు నేను 1000 ఈ మంత్ అంతా ఏప్రిల్ అంతా ఫిక్స్ అయిపోయాను. ప్రతిరోజు 1000 పెడతాను. 1000 పెడితే ఎన్ని వస్తాయి, తర్వాత అప్పుడు నేను ప్రతిరోజు 10,000 పెడతాను ఫిక్స్ అయ్యాను అనమాట. సో ప్లస్ అంటే 200 తో ఒక గేమ్ అర్థమైంది, ఇప్పుడు 1000 తో ఒక గేమ్ అర్థమైంది. ఫస్ట్ ఒకటండి, మనం ఒక వెబినార్ కండక్ట్ చేసేటప్పుడు మన కాన్ఫిడెంట్ గా మాట్లాడకపోతే, మన దగ్గర నాలెడ్జ్ లేకపోతే, అంటే నాలెడ్జ్ గా మాట్లాడకపోతే, ఎందుకంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ మనం కెమెరా ముందుకు వచ్చేటప్పటికి అదంతా డెవలప్ అవుతుంది. బట్ దాన్ని కొంచెం ఎఫెక్టివ్ గా చేస్తే, ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తే, తర్వాత మీకు వచ్చిన టెస్టిమోనియల్స్ వాటికి మీరు ఎలా పెట్టారంటే, నా వెబ్సైట్ లింక్, నా గూగుల్ రివ్యూ, నా కెరియర్ కొడితే మీకు గూగుల్ రివ్యూ చాలా బాగుంటాయి అన్నమాట. ఒక 500 ఉంటాయి. 500 రివ్యూస్ కూడా అద్భుతమైన రిజల్ట్ రివ్యూస్ వచ్చింది. నేను ఆ రివ్యూ లింక్ నేను వాట్సాప్ మెసేజ్ లో పెట్టేసాను లింక్. అలాగే నా యూట్యూబ్ లింక్ పెట్టాను, నా ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టాను. నా కస్టమర్ ఏంటండి, ఇప్పుడు నా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే కింద లింక్స్ క్లిక్ చేసి తెలుసుకోవడం చెప్పాలి. అప్పుడు అదేం చేస్తారు, అన్ని వెరిఫై చేసుకుంటారు కదా. మీరు ఇక్కడ దీంట్లో కూడా పన్నెల్లో కూడా ఒక 7-8 ఈ పెట్టాను, టెస్టిమోనియల్స్ పెట్టినప్పుడు ఆ ట్రస్ట్ బిల్డ్ అయింది. అందుకని అంత కన్వర్షన్ వచ్చిందని నాకు అర్థమైంది. సో నువ్వు యాడ్ ఎంత క్రియేటివ్ గా పెట్టగలిగి, నువ్వు ఎంత వాల్యూని క్రియేట్ చేయగలుగుతావో అద్భుతాలు జరుగుతాయండి. కానీ దయచేసి ఈ ప్లాట్ఫామ్ ఎక్కువ మిస్ చేసుకోవాలి. తెలుసుకోవడానికి టైం పడుతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఇదివరకు అంటే నాకు ఇలాంటి ప్లాట్ఫామ్ గురించి వెయిట్ చేస్తాను. నాకు ఒక టెక్నాలజీ ఉంది, ఆయన సపోర్ట్ లేకపోయినా కొంచెం ఒకటి చెప్తే నేను పని చేయగలుగుతున్నాను. అంటే దాంట్లో మనం చేస్తుంటే ఎక్కడైతే ఆగిపోయామో ఆయన కాల్ చేస్తే అన్నీ నాకు కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ అంటే ఆ టైంలో ఏదైనా ఇప్పుడు అంటున్నారు కాబట్టి ఇప్పుడు పక్కన ఆయన అడిగితే ఈ మేడం అడిగితే అక్కడికి సమాధానం చెప్పాలి కదా. నాకు అర్థమైంది, ఓహో ఈయన కొంచెం టైం పడుతుందేమో, మన కోపం ఇచ్చుకోకూడదు. నా కాల్ ఎత్తట్లేదు, నాకు ఆన్సర్ చెప్పట్లేదు, డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున కూడా మనకు అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అంటే ఫైట్ చేసి పెరిగేటప్పుడు ఎక్కడ టైం ఉంటుంది. సో దాన్ని మీరు అర్థం చేసుకుని, అంటే ఇప్పుడు ఆయన నాకు చెప్పండి, అసలు ఇప్పుడు దాకా మాట్లాడలేదు ఆయనతో. మీతో పాటు మిమ్మల్ని ఎలా చూసానో మీరు ఎలా చూసారు పక్కన కూడా మాట్లాడలేదు. అయిన తర్వాత మనం ఎవరు దిపప్ అనే ఆలోచన రానివ్వకండి, టైం పడుతుంది తెలుసుకోండి. ఏదంటే ఇప్పుడు మీకు తెలియలేదు అనుకోండి, మీ పిల్లలు ఇంకా టెక్నికల్ గా సూపర్ అనమాట, వాళ్ళు కూర్చోబెట్టండి. వెరీ రీసెంట్ నేను ఏం చేశానంటే, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన అబ్బాయిని ఒక ఆవిడ చెప్పాను. నా దగ్గర ఒక అబ్బాయి ఇదివరకు హ్యాండిల్ చేసే అమ్మాయి మానేస్తే చెప్తే అది నాకంటే దొంగ నాలుగు వ్యక్తి వచ్చాడు. చూడండి, మనం అనుకోవాలంటే ఆ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అనుకోండి, నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి అది చెప్తాను. ఆయన ఏదో రకంగా చేసి అది చెక్ చేస్తున్నారు. సో ఎవరైనా అట్లా మీరు పెట్టుకుంటే అద్భుతాలు జరుగుతుంది. మీరు గివప్ ఇవ్వండి. మీకు అది లేదనుకున్నప్పుడు మీరు అంటే ఇక్కడ మనం డెఫినెట్ గా బిజినెస్ చేయాలంటే డెఫినెట్ గా ఇలా మైక్ పెట్టుకుని మాట్లాడాలి.
వీడియోలు మంచిగా క్రియేటివ్ గా చేయాలని, లేకపోతే వర్కౌట్ అవ్వదు డెఫినెట్ గా. అంటే అది చేయడానికి టైం పడుతుంది. నాకు కూడా నాకు 10th క్లాస్ వరకు నేను ఎంత మెడికల్ చదువుకున్నా 10th క్లాస్ వరకు లోయర్ కేస్ లెటర్స్ కి అప్పర్ కేస్ లెటర్స్ కి డిఫరెన్స్ తెలియదు. తెలుగు మీడియమే చదువుకున్నాను. తెలుగు మీడియం నేను అనుకుంటాను నేనేనా ఇది అనుకుంటాను. అంటే స్టేజ్ ఫియర్ చాలా ఉండేది. బట్ 10th తర్వాత కొంచెం నేర్చుకున్నాను. మనం కూడా ఇప్పుడు మొదలు పెడితే 1 నెల 2 నెలలు 3 నెలలు లేదంటే 6 నెలలు పడుతుంది. కానీ తోపు తుడుములు ప్రతి ఒక్కరు అవుతారు. అలా ప్రయత్నం చేస్తారు. సో నేను ఒకటే చెప్తున్నాను, నెవర్ గివ్ అప్ అండి. సో ద బెస్ట్ మెంటర్ మనకైతే దొరికారు. ఎందుకంటే ప్రతిదీ అంటే క్లారిటీగా తెలుగులో మాట్లాడారు. తెలుగులో ప్రతిదీ ఇసుక్కోకుండా చాలా పేషెన్సీగా మీకు అర్థమైందో లేదు. ఎందుకంటే ఇంతమంది ఉన్నా కదండి, ఇంతమంది ఎవరు విఐపి మెంబర్, వీళ్ళందరికీ ఇంకా వెరీ రీసెంట్ అనుకుంటున్నాం. అందరూ ఈ రీసెంట్ డెఫినెట్ గా ఇంకా మనం ఎవరు కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, కొంత టెక్నాలజీ ఉన్న వాళ్ళు స్పీడ్ గా వెళ్తాం. బట్ కొంచెం లేట్ గా ఉన్న వాళ్ళు కూడా కొంచెం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఆన్లైన్ అనేది ఏం కాదు. ఈ మీటింగ్ ఒకసారి ఆలోచించండి. మనోజ్ గారు ఒక మాటతో ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఒక 70 మెంబర్స్ ఉండుంటారు. 70+ నాకు అర్థమవుతుంది. వచ్చారంటే ఓన్లీ ఒక వీడియో. నేను అనుకున్నాను నాకు ఈ దొరికినంటే ఎంత ఆనందం అంటే, నేను అంటే ఈ మాట్లాడేటప్పుడు నా మాట తెలుసుకుని ఉంటాను. మేబీ ఎందుకంటే మెంటర్ కదా, అంటే మనకి ఎప్పుడైనా ఒకటి నచ్చితే మనలో ఒక ఉపలాటం ఉంటుంది కదా, అంటే కొంచెం ఎక్స్ప్రెసివ్ గా మాట్లాడుతూ ఉంటాం. నాకు అంటే అలాంటి మెంటర్ ఓకే చాలు. నేను మా వైఫ్ తో చెప్తుండేవాడిని, నేను సీరియస్ గా అప్లోడ్ ఉండి నేను 9 కల్లా పడుకుంటానండి. మెటబాలిజం ఫాలో అవుతాను. నేను వీడియోస్ కి 10 వరకు చేసేవాడిని. నేను సీరియస్ గా హాస్పిటల్లో ఉండి వెనక్కి బయటకు వచ్చాను. మా వైపు కూడా ఏంటి ఎప్పుడు లేని ఇది అని అనుకుంటుంది. లేదు నాకు ఒక మంచి మెంటర్ దొరికారు, నేను ప్రతిదీ నేర్చుకుంటున్నాను. చాలా అంటే అప్పుడు ఆయన క్లాస్ ఎప్పుడైనా వెయిట్ చేసేవాడు అనమాట, ఎప్పుడు 8 అవుతుంది అని. అంటే మన 14 days ఇంప్లిమెంటేషన్ లో. సో నాకు మంచి మెంటర్ దొరికారు. నాకు నేను అనుకునేది ఏంటంటే, ఎస్ నా గోల్ ఏంటంటే ప్రతి మంత్ 1 crore రూపీస్ సంపాదించాలని. ప్రతి నెల అంటే నాకు 300 మంది వస్తే నేను 1 crore సంపాదిస్తాను. ఇప్పుడు నీకు 1000 పెట్టాను కదండి, ఈ మంత్ నేను డెఫినెట్ గా తక్కువ అనుకుంటాను. అంటే నా ఫైనల్ క్లైంట్ మధ్యలో ఎప్పుడైనా ఫస్ట్ 3 అన్నారు, తర్వాత 499 అన్నారు, తర్వాత 1000 అన్నారు, తర్వాత 3000 అన్నారు, 299 అన్నారు, తర్వాత 50 అన్నారు. చూసారా, అదే కాన్సెప్ట్ అండి. ఇక్కడ మెంటర్ దగ్గర మనం ఏం నేర్చుకుంటాం అని ఏం చెప్పరు. ఓకే, నాకు మనోజ్ గారి కాన్సెప్ట్ ఆయన చెప్పాను సార్ మీకు. ఈ మీటింగ్ కూడా నేను ఎప్పుడెప్పుడే వెయిట్ చేస్తాను. ఎందుకంటే రేపు నా క్లయింట్స్ అంతా ఇలా కూర్చోబెట్టి చేద్దామని. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన రిజల్ట్ కానీ మాట్లాడుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇట్లాగా ఆయన ఎలా చేస్తారండి అంటే, ఇప్పుడు మెంటర్ చిన్న ఆయన, ఇప్పుడు ఆయనకంటే నాది ఇప్పుడు నేను 42 years కాదు, సో ఆయన 29 years. అంటే ఎప్పుడైనా అంటే కాన్సెప్ట్ తెలుసుకుంటే అంత ఫాస్ట్ గా గ్రో వచ్చని నాకు అర్థమైంది అనమాట. సో ఈ మంత్ నేను అట్లీస్ట్ ఒక 30 to 40 మెంబర్స్ నేను ఎండ్ క్లయింట్స్ ని కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ మంత్ నుంచి మాత్రం నేను అనుకున్న 300 మెంబర్స్ నేను తెలుసు. అంటే నాకు ఆఫ్లైన్ లో ఓన్లీ నేను ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ చేయనండి. ఓన్లీ ఆఫ్లైన్ నా గూగుల్ రివ్యూస్ చూసి ఆ 1 అంటే వర్డ్ ఆఫ్ మౌత్ లో నా క్లయింట్స్ ప్రతి నెల ఒక 70 మెంబర్స్ వస్తారన్నమాట. నా గోల్ 300 మెంబర్స్ ని తెచ్చుకోవాలి. 1 crore రూపీస్ క్రియేట్ చేయడం పర్ మంత్ 1 crore. డెఫినెట్ గా నేను మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పటికి అది నేను సాధించానని చెప్పడానికి నా ప్రయత్నాలు అయితే 110% చేస్తాను. సో మీరు ఎవరు ఉన్నారో మీరు చూసుకోండి. ఓకే, పోటీ మనందరికీ ఇక్కడ ఎవరు మన టార్గెట్ రేట్ చాలా ఈజీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ అంతా ప్రతి ఒక్కరి చేతిలో తెల్ల తప్ప ఇంకొక లేదు ఉందా నా కదా. ఒకటి కాకపోతే 2 కూడా ఉన్నాయి. ఏ సీరియస్ గా 2 ఎట్టుకొచ్చేది ప్రతి ఒక్క దగ్గర ఉన్నాయి. సో మనందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ గ్రోయింగ్ వచ్చేది ప్రతి కష్టమేం కాదు. ఓకే, ఫస్ట్ మన మెంటర్ ఏంటంటే ఆయన పేషెన్స్ నాకు నచ్చిందండి. ఆయన హార్డ్ వర్క్ నాకు నచ్చింది. ఆయన కాపీ చేసుకుని వెళ్ళిపోతాం మనందరం. ఎంతమంది ఉన్నారు నాలో ట్రావెల్ చేసేవాళ్ళు? ఎస్, ఒకరికొకరు గ్రో అయి వెళ్ళిపోతాం. ఆయన ఉన్నారు మనకి, ఆయన అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతారు. మన కింద
సో నెక్స్ట్ మన మీటింగ్ కి ఇంతకాదు ఇంకా ఎక్కువ పెరిగిపోతారు, అంతే కదా. ఇప్పుడు ఆయన లాస్ట్ 3 months లోని 3 months అండి 3 months అండ్ 2026 ఇది అంటే 3 months అంటే ఆయన కూడా ఇంకేమవుతారు ఇప్పుడు ఎంతరు మనం ఎవరైతే నచ్చామో ఆ రివ్యూస్ టెస్టిమోనియల్స్ నేను ఇదే కాదు, నేను ఆయన కళ్యాణ్ ఉంటాడండి వేణు కళ్యాణ్ వేణు కళ్యాణ్ మన రాజమండ్రిలో మీటింగ్ పెట్టారనమాట వెరీ రీసెంట్. నేను జాయిన్ అయినాక నేను వెళ్ళాను ఆయన దగ్గరికి, కానీ చాలా కాస్ట్లీ అండి, చాలా కాస్ట్లీ, చాలా కమర్షియల్ అనిపించింది, చాలా కమర్షియల్ అనిపించింది. అంటే ఇది సింపుల్ నాకు అప్పుడు అనిపించింది. నేను అది వింటూ ఉన్నప్పుడు అంటే మనం ఒకరి గురించి తెలియాలి అనుకుంటే మనం ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే సేమ్ పర్సన్స్ సేమ్ మెంటాలిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు గొప్ప అని అర్థమవుతుంది, అవునా కదా. సో నాకు అది అర్థమైంది అనమాట. సో నాకు లైఫ్ లాంగ్ మనోజ్ రెడ్డి ఇస్ మై మెంటర్. మై మెంటర్ ఇస్ మనోజ్ రెడ్డి, నాకు అర్థమైంది. సో నాకేమి ఆడతానండి, మీకేం మీరు ఆడండి, ఎవరికి ఏమండి. ఇప్పుడు ఎలాగో ఒకటి విఐపి మెంబర్ ఒకటి ఉంది కదా, ఆ దాంట్లో మన గురించి మనం మాట్లాడుకోవచ్చు. నాకు ఇది చాలా చాలా హ్యాపీగా ఉంది. జనరల్ గా ఇట్లాంటి మీ మార్నింగ్ ఎక్కడికి 5 వచ్చేది, మీరు 5 వచ్చి లోపలికి వచ్చి ఏమి చూస్తారనమాట, ఎవరు తీయలేదు అంటే యాక్చువల్గా 8కి ఓపెన్ అవుతుంది హాల్. మార్నింగ్ వచ్చి డైరెక్ట్ గా వచ్చాను, అంటే బస్సు ఇక్కడే దిగాను, ట్రైన్ ఎక్కితే ట్రైన్ అక్కడ దిగుతాం, కానీ బస్సు అయితే ఇక్కడ దించుతాం, లోపలికి వచ్చి ఫోన్ చేస్తే సార్ ఏమైనా రూట్స్ ఉన్నాయి అంటే జనరల్ గా పల్లెటూరు కదండి, రాజమండ్రి కదా, అక్కడ ఉన్న ఫంక్షన్ హాల్స్ అయితే అన్ని ఉంటాయి కదా, అలా ఉంటాయేమో అనుకున్నా. తర్వాత ఇక్కడ పెళ్లి చేసుకుంటుంటే అక్కడికి వెళ్తే బాబు నేను ఫ్రెష్ అవుతా నాకు ఉంటుందంటే 1000 500 ఇస్తానంటే వచ్చేది, ఆ 500 ఇచ్చి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. ఒకటే గోల్ మన అందరూ వర్క్ టుగెదర్ అండ్ విన్ టుగెదర్, విన్ అనే సిచ్యువేషన్. అట్లా గ్రోత్ ఇక్కడ అందరూ బిజినెస్ పీపుల్ కదండి, ఇక్కడ అందరూ బిజినెస్ పీపుల్, ఒకరొకరు థాట్స్ ఒకరు షేర్ చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి కమ్యూనిటీలో. థ్యాంక్ యూ సో మచ్. అవసరం లవ్లీ, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. అండ్ మీరు మళ్ళీ అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్.